భవన్లో 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు అసెంబ్లీ డిప్యూటీ ఫ్లో లీడర్ హరీష్ రావు ఒక్క మాట అన్నాడు. అయ్యా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఒకసారికి ఇది చూడమని చెప్పిండు. తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు గంగుల కన్నే హామీల ఎగవేతకే కట్టుకథలు, అప్పులపై బట్టి విక్రమార్క రూటా లెక్కలు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ అప్పు 4.17 లక్షల కోట్లే, 2.5 కాంగ్రెస్ అప్పు 3.85 లక్షల కోట్లు. మేము ప్రాజెక్టులు కట్టినాం, ఆస్తులు సృష్టించినాం, ప్రజలు తిరగబడతారనే కాంగ్రెస్ డైవర్షన్ డ్రామా. కమిషన్లు ఇచ్చి అప్పులు తెస్తున్న ప్రభుత్వం మీదే, అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు రెడీ. ప్రభుత్వానికి మరోసారి హరీష్ రావు సవాల్, ఆధారాలతో కాంగ్రెస్ తప్పుడు లెక్కలపై నిప్పులు. 4.17 లక్షల కోట్ల అప్పు తెచ్చి 16 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించాను. కాళేశ్వరం, మిషన్ భగీరథ, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు కట్టినాం. జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టినాం. రైతు బంధు కింద 72,972 కోట్లు, రైతు బీమా కింద 6,800 కోట్లు, రుణమాఫీకి 29,000 కోట్లు, ఫ్రీ కరెంట్కి 61,000 కోట్లు ఖర్చు చేసిన. రేవంత్ కూర్చుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ సచివాలయం అద్భుతంగా నిర్మించినాం. ఇప్పుడు ముఖం ఉంటే తెలివి ఉంటే ఇప్పుడు మాట్లాడమంటుండు హరీష్ రావు. చెప్తారా లెక్క? ఇంత స్పష్టంగా లెక్కలతో సహా ఆధారాలతో సహా ఎర్ర పెన్నుతో రాసిండు. కేసీఆర్ తన కష్టాన్ని రక్తపు చుక్కగా మార్చేసి తెలంగాణను ప్రగతి రథంలో ఉంచాడు. కానీ ఈరోజు అడుక్కునే పరిస్థితిని తెలంగాణలోకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కారే. నేను స్పష్టంగా చెప్తా, వీళ్ళొచ్చి 2.5 సంవత్సరాలు అవుతానే, గక్కడున్న పళ్ళ్యాన్ని గిటిపెట్టలే, గక్కడున్న చెద్దరిని గిటి జరపలే, గక్కడున్న ఆకును గిటిపెట్టలే. ఎక్కడి దొంగలు అక్కడే గచ్చు, ఎక్కడోళ్ళు అక్కడనే, భూబకాసురు లైన్లు ఎక్కడెక్కడ ఆగం చేస్తున్నారు. నాకు ఈ రోజే ఇంకొకటి వచ్చింది, ఓ మంత్రి గారికి సంబంధించి ఆ కోకాపేట్ల అదేంది ఫామ్ హౌస్లు ఉంటాయి కదా, మోయినాబాద్ ఫామ్ హౌస్ ఏమో, ఏకంగా ఈ రాష్ట్రంలో